గేమ్ చేంజర్ టైటిల్ రామ్ చరణ్ సినిమాకి పెట్టుకున్నప్పటికీ కూడా తెర వెనకాల మాత్రం నిజమైన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఖచ్చితంగా తెర మీద గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే తెర వెనకాల రియల్ లైఫ్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో దీనికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఫిక్స్. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నారు ఖచ్చితంగా. ఇంకొక న్యూస్ మాత్రం వినిపిస్తుంది. సో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈవెంట్కి వస్తే ఒకటే స్టేజ్ మీద మెగా ఫ్యామిలీ మెగా పవర్ ప్యాక్ అందరూ కూడా కనిపిస్తారు అన్నమాట. మెగా పవర్ అండ్ గ్లోబల్ ఖచ్చితంగా. అండ్ అసలు ఇక్కడ మనం చూసుకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా, అండ్ అసలు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేద్దామని నిన్న మొన్నటి నుంచి కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రోజు కూడా అక్కడే ఉండి ప్రతి ఒక్క ఏర్పాటుని కూడా చూసుకుంటున్నారు. ఒక 40 acres ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది రాజమండ్రిలో. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఒక 3 lakhs పీపుల్ వచ్చేంత అవకాశం ఉంది. అది 5 అవ్వచ్చు 4 అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు. ఒక 3 lakhs మెంబర్కి అక్కడ సరిపోయేంత ప్లేస్ అయితే దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలుపొందిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా ఈవెంట్ కూడా ఎప్పుడు హాజరు కాలేదు. మొదటిసారి గేమ్ చేంజర్ సినిమాకి అది కూడా రాజమండ్రిలో రాబోతున్నాడు కాబట్టి, అది కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రతి ఒక్కరు భారీ ఎత్తున వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది కాకుండా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అని దాని గురించి ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆయన ఒక సినిమా నుంచి వచ్చిన వాడి అయినప్పటికీ రాజకీయాల్లో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని 100% స్ట్రైక్ రేట్తోని గెలుపొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా తన ప్రసంగాలతోని అందరినీ కూడా ప్రభావితం చేస్తున్నాడు. సో ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు? సినిమా గురించే మాట్లాడతాడా, రాజకీయాల గురించి మాట్లాడతాడు? ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేస్తూ కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం, ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకుంటే బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ విషయంలో వీళ్ళు లేదు క్లారిటీ ఇచ్చేసారు లేవని. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద హోప్స్ పెట్టుకుంది, అందరికీ తెలిసింది. సో మరి ఇప్పుడు స్టేజ్ మీద దీని గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు సినిమా రంగంలో ఎన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సుఖాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసిన వాడే ఈ స్టేజ్కి వచ్చాడు. సో అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ రోజు జరిగే ఈవెంట్ ఈవినింగ్ కల్లా మనకి ఫొటోస్ వచ్చేస్తే అబ్బాయి బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు ఏ స్టేజ్ మీద కలిసినా కూడా ఖచ్చితంగా అది ఒక అద్భుతమైన ఫ్రేమ్ గా ఉండబోతుంది. సో మొత్తానికైతే ఇక్కడ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెర మీద రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే తెర వెనకాల రియల్ లైఫ్ లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.